హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు డైలీ క్రికెట్ న్యూస్ ఇన్ తెలుగు ఎపిసోడ్ నెంబర్ 1. ఈ రోజు ఫస్ట్ న్యూస్ చూస్తే నవంబర్ 19 భారత్ క్రికెట్ కి బ్లాక్ డే. 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి నేటితో 2 ఏళ్లు. ఇండియన్ క్రికెట్ అభిమానులందరికీ ఈ రోజు ఒక బ్లాక్ డే లాంటిది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం 2023 నవంబర్ 19న టీమిండియా ఓటమి చవిచూసింది. ఆ రోజు కోట్ల మంది అభిమానుల కళ్ళు ఎలా చెదిరాయో ఒకసారి గుర్తు చేసుకుందాం. 2023 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో భారత టీం ఒక అద్భుత ప్రదర్శన చేసింది. టోర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి వరుసగా 10 మ్యాచ్లు గెలిచి అస్సలు ఓడిపోకుండా ఫైనల్ చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం 1,50,000 మందికి పైగా ప్రేక్షకులతో నిండిపోయింది. ఆ రోజు ప్రతి భారతీయుడు మన దేశం కప్పుకోవడం ఖాయమని నమ్మాడు. కానీ ఫైనల్ రోజున అదృష్టం మన వైపు లేదు. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా క్రికెట్ టీం తన అనుభవాన్ని ఉపయోగించి మనల్ని ఓడించింది. స్టేడియం మొత్తం ప్రేక్షకులు ఉన్న మ్యాచ్ ముగిసిన తర్వాత వచ్చిన నిశ్శబ్దం ప్రతి భారతీయుడు గుండె బద్దలు చేసింది. ఆ రోజు టీవీలో కనిపించిన దృశ్యాలు ఎప్పటికీ మర్చిపోలేం. కెప్టెన్ గా టీం ను ముందుండి నడిపించిన రోహిత్ శర్మ కళ్ళల్లో నీళ్లు నిండడం దేశం మొత్తానికి అన్నింటిలో ముంచింది. టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ తల వంచుకున్న తీరు ఆ టీం ఎంత నిరాశ చెందేందుకు చూపించింది. ఆ ఓటమి తర్వాత టీం కు ధైర్యం చెప్పడానికి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి ప్లేయర్స్ ను ఓదార్చారు. కప్పు గెలవకపోయినా 2023లో మన టీమిండియా ఆడిన అద్భుతమైన ఆటను మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఈ రోజు ఆ ఓటమిని గుర్తు చేసుకుంటూ మీ ఫేవరెట్ మూమెంట్ ఏదో కామెంట్లో తప్పక తెలియజేయండి. ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ చూస్తే ప్రపంచ క్రికెట్ లో బిగ్గెస్ట్ రైవలరీ ది యాషెస్ సిరీస్ రానే వచ్చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ ఆటలు సాగుతాయా లేక కంగారులు తమ పేస్ పవర్ తో ఇంగ్లాండ్ ని మట్టి కనిపిస్తారా? 2025 యాషెస్ సిరీస్ ఫుల్ షెడ్యూల్, టీమ్ డీటెయిల్స్ మరి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈసారి యాషెస్ సిరీస్ నవంబర్ 21న మొదలై జనవరి 2026 వరకు జరుగుతుంది. మొత్తం 5 టెస్టులు ఉంటాయి. ఫస్ట్ టెస్ట్ నవంబర్ 21 పెర్త్లో జరగబోతుంది. ఈ మ్యాచ్ ఇండియా టైం ప్రకారం మార్నింగ్ 7:50 స్టార్ట్ అయ్యి స్టార్ స్పోర్ట్స్ లో అలాగే హాట్ స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఆస్ట్రేలియా సిరీస్ ఆరంభంలోనే పెద్ద దెబ్బ తగిలింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరియు స్టార్ బౌలర్ జాష్ హేజల్వుడ్ గాయాల కారణంగా మొదటి టెస్ట్ దూరమయ్యారు. సో ఫస్ట్ టెస్ట్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ వ్యవహరిస్తాడు. వీళ్ళ బౌలింగ్ భారం ఇప్పుడు మొత్తం మిచెల్ స్టార్క్ మరియు స్పిన్నర్ నథలైన్ పైన ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ టీం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. కెప్టెన్ బెన్ స్టోక్స్, బ్యాటర్లు జో రూట్, హ్యారీ బ్రూక్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా గత 14 ఏళ్లుగా సిరీస్ గెలవని ఇంగ్లాండ్ ఈసారి హిస్టరీని మారుస్తుందనేది ఆసక్తికరం. ఈ సిరీస్ లో మనం చూడబోయే టాప్ 3 బ్యాటిల్స్. స్మిత్ మళ్లీ కెప్టెన్సీ చేస్తూ తన పాత రికార్డు రిపీట్ చేస్తాడా? ఆస్ట్రేలియా బౌన్సీ పిచ్లపై ఇంగ్లాండ్ అటాకింగ్ గేమ్ వర్కౌట్ అవుతుందా? ఆస్ట్రేలియా జో రూట్ ఇప్పటి వరకు ఒక టెస్ట్ సెంచరీ కూడా చేయలేదు. ఈసారి ఆ లోడ్ తీర్చుకుంటాడా? క్రికెట్ పండితులు ఏమంటున్నారంటే ఆస్ట్రేలియా సొంత గడ్డపై ఎప్పుడు స్ట్రాంగే, కానీ మెయిన్ బౌలర్ లేకపోవడం ఇంగ్లాండ్ ప్లస్ పాయింట్. మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా 3-2తో గెలుస్తుందని అంచనా వేస్తే మైకేల్ వాన్ సిరీస్ 2-2తో డ్రా అవుతుంది అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ యాషెస్ సిరీస్ ఎవరు గెలుస్తారు? ఆస్ట్రేలియా లేక ఇంగ్లాండా? కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ చూస్తే క్రికెట్ లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా లేదా ప్లేయర్స్ తారసపడినా అతి పెద్ద వార్త అవుతుంది. రీసెంట్ గా అబుదాబి T10 లీగ్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఒక పాకిస్తాన్ బౌలర్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో పాకిస్తాన్ ప్లేయర్స్ ఆడడానికి నిరాకరించిన బజ్జీ ఇప్పుడు ఇలా ఎందుకు చేశారు? ఆ పాకిస్తాన్ ప్లేయర్ ఎవరో చూద్దాం. నవంబర్ 19 అబుదాబిలో జరిగిన T10 లీగ్ లో హర్భజన్ సింగ్ కెప్టెన్సీలో ఆస్పిన్ స్టాలియన్స్ మరియు నార్థర్న్ వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. గెలవడానికి స్టాలియన్స్ కి ఆఖరి ఓవర్లో 8 పరుగులు కావాలి. ఇప్పుడు బౌలింగ్ చేసింది పాకిస్తాన్ యంగ్ పేసర్ షహనాజ్ దవాని అద్భుతంగా బౌలింగ్ చేసి ఆ ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రం ఇచ్చాడు. దీంతో హర్భజన్ టీం 4 పరుగులు తేడా తోడిపోయింది. బజ్జీ స్వయంగా బ్యాటింగ్ వచ్చిన మ్యాచ్ ని ఫినిష్ చేయలేకపోయాడు. కానీ మ్యాచ్ అయిపోయాక అసలు సీన్ జరిగింది. సాధారణంగా ఈ మధ్య కాలంలో ఇండో పాక్ ప్లేయర్ల మధ్య పెద్దగా మాట్లాడట్లేదు. కానీ హర్భజన్ సింగ్ మాత్రం మ్యాచ్ అయ్యాక నేరుగా షహనాజ్ దవాని దగ్గరికి వెళ్లి నవ్వుతూ అతని షేక్ హ్యాండ్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. దీనికి కారణం కొద్ది నెలల క్రితం వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ టైంలో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేందుకు హర్భజన్ సహా మన ప్లేయర్స్ అందరూ నిరాకరించారు అనే వార్తలు వచ్చాయి. సరిహద్దుల ఉద్రిక్తల వల్ల పాక్ తో ఆటలు వద్దని బజ్జీ గతంలో స్ట్రాంగ్ గా చెప్పారు. అలాంటిది ఇప్పుడు యంగ్ పాక్ బౌలర్ మెచ్చుకుంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడాన్ని నెటిజన్లు 2 రకాలుగా చూస్తున్నారు. కొందరేమో ఇది నిజమైన క్రీడా స్ఫూర్తిని మెచ్చుకుంటే మరికొందరేమో పాత స్టేట్మెంట్ గుర్తు చేస్తున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ పిచ్ గురించి. సౌత్ ఆఫ్రికా జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్లో ఓటమి తర్వాత రెండో టెస్ట్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో కేవలం 2.5 రోజుల్లో ముగిసింది. ఈ మ్యాచ్ లో ఏ ఒక్క జట్టు కూడా 200 పరుగుల మార్కును దాటలేకపోయింది. ముఖ్యంగా భారత్ కేవలం 184 పరుగుల లక్ష్యం ఛేదించలేక 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఘోర పరాజయం తర్వాత ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. పిచ్ బ్యాటింగ్ ఏమాత్రం సహకరించలేదని, అందుకే ఫలితంగా త్వరగా తెలిపిందని మాజీలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండో టెస్ట్ గౌతిలో
జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ ను సమం చేయాలని పట్టుదలతో ఉన్న టీమిండియా మేనేజ్మెంట్ పిచ్ క్రియేటర్ కు తమ డిమాండ్లు చాలా స్పష్టంగా చెప్పింది. టీమిండియాకు పేస్ మరియు బౌన్స్ ఎక్కువగా ఉండే పిచ్ కావాలని కోరినట్లు తెలుస్తుంది. అంటే గంభీర్ కి ఇప్పటికైనా కోల్కతా పిచ్ లో చేసిన మిస్టేక్ అర్థమైనట్లుంది. ఈసారి బ్లాక్ సాయిల్ పిచ్ కాకుండా రెడ్ సాయిల్ పిచ్ కావాలని అడిగినట్లు తెలుస్తుంది. ఎర్రమట్టి పిచ్లు ఫస్ట్ 3 days బ్యాటింగ్ కి, లాస్ట్ 2 days స్పిన్ కి అనుకూలంగా ఉంటాయి. ఎన్నో ఇయర్స్ నుండి ఇండియా ఇలాంటి పిచెస్ లో బాగా పెర్ఫామ్ చేసింది. చూడాలి నెక్స్ట్ మ్యాచ్ లో అయినా మన వాళ్ళు సత్తా చాటుతారో. ఇక నెక్స్ట్ న్యూస్ గిల్ అవైలబిలిటీ గురించి. కోల్కతాలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో గిల్ బ్యాటింగ్ చేసిన సమయంలో మెండుపి కారణంగా రిటైర్ హట్ అయ్యి మైదానం విన్న విషయం మనకు తెలిసిందే. వెంటనే అతన్ని ఆసుపత్రిలో తరలించారు. ఈ గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్ లో భారత్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు గిల్ బ్యాటింగ్ రాలేకపోయాడు. ఇది టీమిండియా ఓటమికి ఒక ప్రధాన కారణమైంది. తొలి మ్యాచ్ ఓటమి తర్వాత నవంబర్ 20న గౌహతిలో జరగబోయే రెండో టెస్ట్ కు గిల్ అందుబాటులో ఉంటారు లేదనేపై క్లారిటీ లేదు. అయితే దీనిపై బీసీఐ ఒక ముఖ్య ప్రకటన చేసింది. శుభ్మాన్ గిల్ కి ఇస్తున్న మెడికేషన్ కి బాగా రెస్పాండ్ అవుతున్నాడని, అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, అందుకే గిల్ ఈ రోజున జట్టుతో కలిసి గౌహతికి వెళ్తాడని బీసీసీ కన్ఫర్మ్ చేసింది. అయితే గౌహతి టెస్ట్ లో అతను ఆడతాడా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. బీసీసీ మెడికల్ టీం అతని గాయాన్ని క్లోజ్ గా పర్యవేక్షిస్తుందని, మ్యాచ్ ప్రారంభానికి ఒక రోజు ముందు దీనిపై క్లారిటీ రావచ్చని తెలుస్తుంది. ఒకవేళ గిల్ ఆడకపోతే ఏం చేయాలో ప్లాన్ బి కూడా రెడీ చేసినట్లు తెలుస్తుంది. శుభ్మాన్ గిల్ ఫిట్నెస్ లేకపోతే రెండో టెస్ట్ కు దూరం అయితే టీమిండియా 2 ఆల్టర్నేట్స్ కూడా సిద్ధం చేసింది. గిల్ స్థానంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టును నడిపించే అవకాశం ఉంది. బ్యాకప్ గా జట్టులోకి పిలిపించిన ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే జట్టులో ఇప్పటికే ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడంతో నితీష్ రెడ్డి రూపంలో ఒక రైట్ హ్యాండర్ బ్యాటర్ కు అవకాశం దొరకవచ్చని అందరూ భావిస్తున్నారు. సిరీస్ లో 0-1తో వెనకబడిన టీమిండియా గిల్ అందుబాటు అత్యంత కీలకం. మరి నవంబర్ 20న గిల్ మైదానంలో అడుగు పెడతాడా లేదా అనేది కొద్ది రోజులు వేచి చూడాలి. గిల్ స్థానంలో నితీష్ రెడ్డిని ఆడిస్తారా లేక సాయి సోదర్ని ఆడిస్తారా అని మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో. ఇక నెక్స్ట్ న్యూస్ కి వస్తే పాక్ పరువు మళ్లీ పోయింది. శ్రీలంక క్రికెట్ టీం 3 వన్డేలు, ఆ తర్వాత శ్రీలంక, పాకిస్తాన్, జింబాబ్వే T20 ట్రై సిరీస్ ఆడడానికి పాకిస్తాన్ వెళ్లిన శ్రీలంక గట్టిగా దెబ్బతగిలిందని చెప్పొచ్చు. ఇస్లామాబాద్ లో ఫస్ట్ ODI ఆడుతుండగా అదే టైంలో ఇస్లామాబాద్ లో ఒక బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనతో శ్రీలంక క్రికెట్ ప్లేయర్స్ మరియు టీం మేనేజ్మెంట్ అందరూ భయపడిపోయారు. మాకు ఇక్కడ రక్షణ లేదు, అందుకే టూర్ మధ్యలోనే రద్దు చేసుకుని వెంటనే మా దేశానికి వెళ్లిపోతామని శ్రీలంక టీం మొదట నిర్ణయించుకుంది. ఈ విషయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి పెద్ద తలనొప్పిగా మారింది. మళ్లీ ఎక్కడ సిరీస్ ఆగిపోతే పరువు పోతుందో అని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన జనరల్ అసీం మునీర్ ఈ సమస్యను పరిష్కరించడానికి స్వయంగా రంగంలో దిగారు. వెంటనే శ్రీలంక రక్షణ మంత్రికి అక్కడ ముఖ్య అధికారులు ఫోన్ చేసి మాట్లాడారు. మీ టీం కు పూర్తి రక్షణ ఇచ్చే బాధ్యత మా సైన్యం తీసుకుంటుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు, దయచేసి ఇక్కడే ఉండండి అని ఖచ్చితమైన హామీ ఇచ్చారు. కానీ శ్రీలంక ప్లేయర్స్ ఒప్పుకోలేదు. అప్పుడు శ్రీలంక బోర్డు ఎవరైతే సిరీస్ ఆడకుండా వచ్చేస్తా అన్న వాళ్ళకి శ్రీలంక క్రికెట్ కాంట్రాక్ట్ పోతుంది అని భయపెట్టి మరీ ఆడిస్తున్నారు. అయినా కూడా శ్రీలంక టీం కెప్టెన్ చరిత్ అస్లంక, ఆ టీం ఓపెనర్ అషిత ఫెర్నాండో మరియు వనిందు అసరంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అర్జెంట్ గా పాక్ నుండి ఎస్కేప్ అయిపోయారు. ప్రస్తుతం శ్రీలంక క్రికెటర్ల రక్షణ బాధ్యతను పాకిస్తాన్ ఆర్మీ మరియు స్థానిక పోలీసులు కలిసి చూసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు స్టేట్ గెస్ట్లుగా ఉన్నారు. అంటే వాళ్ళకి Z+ కేటగిరీ సెక్యూరిటీ అరేంజ్ చేసినట్లు ఉన్నారు. అయినా 2009లో అంత జరిగినా కూడా మళ్ళీ పాక్ శ్రీలంక వెళ్ళిందంటే వాళ్ళకు కొంచెమైనా సిగ్గుండాలి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే సంగక్కర మళ్ళీ RR కోచ్ గా వచ్చాడు. IPL 2026 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ తమ పాత కోచ్ ను మళ్ళీ తిరిగి తీసుకుంది. కుమార్ సంగక్కర ఇప్పుడు రాజస్థాన్ కు క్రికెట్ డైరెక్టర్ తో పాటు ప్రధాన కోచ్ గా 2 బాధ్యతలు చూసుకుంటారు. గత సీజన్ లో జట్టుకు కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ వైదొలగడంతో సంగక్కర ఆ స్థానాన్ని మళ్లీ తీసుకున్నారు. సంగక్కర గతంలో 2021 నుంచి 2024 వరకు కోచ్ గా ఉన్నప్పుడు రాజస్థాన్ టీం 2022లో ఫైనల్ చేరుకుంది. అందుకే ఆ జట్టు మళ్లీ మంచి ప్రదర్శన చేయాలని మేనేజ్మెంట్ ఆయన తిరిగి తీసుకొచ్చింది. సంగక్కర తిరిగి రావడమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టులో కూడా చాలా పెద్ద మార్పులు జరిగాయి. చాలా సంవత్సరాల కెప్టెన్ గా ఉన్న సంజు శాంసన్ చెన్నై టీంకి వెళ్ళాడు. శాంసన్ స్థానంలో రవీంద్ర జడేజా, శామ్ కరణ్ లాంటి ఆల్రౌండర్లు రాజస్థాన్ టీంలోకి వస్తున్నారు. ఇప్పుడు సంగక్కర ముందున్న పెద్ద సవాల్ ఏంటంటే కొత్త కెప్టెన్ ఎంపిక చేసి జడేజా, శామ్ కరణ్ తో కలిసి జట్టును మళ్లీ బలంగా తయారు చేయడమే. మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ తమ 2 IPL టైటిల్ కోసం సంగక్కర తెలివితేటలపై పూర్తిగా ఆధారపడుతోంది. IPL 2026లో రాజస్థాన్ ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలి. ఎవ్రీ ఇయర్ UAEలో జరిగే IL T20 లీగ్ లోకి కొత్తగా సౌదీ అరేబియా ఆటగాళ్లు అడుగు పెడుతున్నారు. దీనిపై సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్ IL T20తో కలిసి ఒక ఒప్పందాన్ని చేసుకున్నాయి. గల్ఫ్ కంట్రీస్ లో క్రికెట్ ను మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో IL T20 సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్ ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా IL T20 4వ సీజన్ లో సౌదీ అరేబియా నుంచి 6 ఆటగాళ్లను ఫ్రాంచైజీలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది
ఇది సౌదీ అరేబియా క్రికెట్ కు ఒక మైల్ స్టోన్ లాంటిది. ఇంటర్నేషనల్ స్టార్ ప్లేయర్స్ లైక్ డేవిడ్ వార్నర్, సూర్యనారాయణ్, నిక్ పురాన్, పోలార్డ్ వంటి T20 గ్రేట్స్ తో కలిసి ఆడడం వల్ల సౌదీ యువ క్రికెటర్లకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాంతో క్రికెట్ లో గ్రో అవ్వడానికి మంచి స్కోప్ కూడా దొరుకుతుంది. ఫ్యూచర్ లో IL T20 మ్యాచ్లు సౌదీ అరేబియా గ్రౌండ్స్ లో కూడా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది సౌదీ విజన్ 2030లో భాగంగా క్రికెట్ అభివృద్ధి చేయాలని చూస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.